హాయ్ అండి. ఆర్హెచ్ కలెక్షన్లో ఏంటంటే ఇప్పుడు బీడ్స్ మేకింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. బీడ్స్‌లో నేను ఇవి నా దగ్గర ఉన్న బీడ్స్ తీసుకున్నాను అండి మెరూన్ ఇవి. ఇవి ఏంటంటే మనకు రియల్ బీడ్స్ అండి. కలర్ చేంజ్ అవ్వడం గానీ ఏమీ ఉండదు ఇలా. ఇవి రియల్ ఉంటాయి బీడ్స్. లాకెట్ తీసుకున్నాను. అలానే థ్రెడ్, దీనికి సిజరు, ఇది గమ్ అండి. మైనం అంటారు దీన్ని. ఇది తీసుకోవాలి. ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ నేను 2 లేయర్ తీసుకుంటున్నాను. ఇవి ఎందుకంటే ఈ బీడ్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయి. అందుకని మనం వెయిట్ నాపాలని నేను 2 లేయర్ తీసుకుంటున్నాను థ్రెడ్ అనేది. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది, మనకి తెగిపోకుండా చాలా రోజులు మనకు ఉంటుంది కాబట్టి నేను 2 లేయర్ తీసుకుంటున్నాను. లెంత్ సరిపోయేటట్టు నాటేసుకునేటట్టు నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను. 2 లేయర్ తీసుకున్నాను అండి. చూసారా, 2 లేయర్ తీసుకున్నాను. 2 ఈక్వల్గా పెట్టుకొని మనం ఈ మైనంతో మనం 2 జాయిన్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర గమ్మున్నా పెట్టుకోండి, లేదంటే ఇట్లా మైనం దొరుకుతుంది షాప్లలో. మైనం పెడితే ఇట్లా 2 జాయింట్ అవుతాయి అన్నమాట. చూసినా ఇలా జాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 లేయర్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ ఉక్కు తీసుకున్నాను 2 లేయర్. నేను ఎందుకంటే ఈ 2 లేయర్ అల్లుతున్నాను అనమాట. ఈ 2 లేయర్కి నేను 2 హోల్స్ ఉన్న ఉక్స్ తీసుకున్నాను. ఇది ఎలా వేయాలో మీకు చూపిస్తాను. నాట్ వేసుకుంటున్నాను ఫస్ట్. చూసారా, ఇలా ఫస్ట్ నాట్ వేసుకున్నాక ఈ థ్రెడ్లో నుంచి ఇలా లాగాలి. ఇలా లాగితే లాక్ అవుతుంది. చూసారా, ఇట్లా అట్లనే 3 టైమ్స్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది థ్రెడ్ కాబట్టి, స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా దీంట్లో నుంచి తీస్తే ఇది లాక్ అయిపోతుంది. చూసారా, అలానే నేను 3 టైమ్స్ వేసుకుంటున్నాను. ఓకే, ఇట్లా లాక్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే సేమ్ మనం బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. మీకు ఇలా చేతితో ఎక్కి రాదు అనుకుంటే మన దగ్గర ఏదైనా నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ తీసుకునేసి ఈ నీడిల్కు మనం థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఈ నీడిల్ ద్వారా మనకి ఈజీగా ఎక్కిపోతాయండి. ఇలా చూసారా, ఇలా ఎక్కించుకున్న ఈ బీడ్స్ అన్నీ మనం ఎక్కించుకోవాలన్నమాట. సింపుల్గా ఎక్కిపోతాయి. చూసారా, ఇలా చూసారా, ఇలా అన్నీ అలానే ఎక్కించుకోవాలి. ఇలా ఎవరికైనా కస్టమైజ్ చేసి కావాలి అన్నా నేను చేయిస్తానండి. మీరు ఫోటో సెండ్ చేసి మాకు ఇలా కావాలన్నా నేను చేయిస్తానండి. లేదంటే శారీ మ్యాచింగ్ కావాలి మాకు, అలాగైనా నేను మీకు చేసి చూపిస్తాను, పంపిస్తానండి. అలా ఎవరికన్నా కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి. చూసారా, ఇలా సేమ్ అన్నీ ఇలానే కూర్చుకోవాలి. ఇలా అండి, సేమ్ మొత్తం అన్నీ ఇలానే కూర్చుకోవాలి. మొత్తం కూర్చి చూపిస్తాను మీకు. ఓకే, అలానే మీకు ఇలా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆన్లైన్లో నేను నేర్పిస్తానండి. మీ దగ్గర ఏమైనా బీడ్స్ ఉన్న ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తాను నేను. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఎవరైనా ఇంట్లో ఉన్న మహిళలు ఖాళీగా ఉన్న ఏదైనా నేర్చుకోవాలన్న ఐడియా ఎవరికైనా ఉంది, మేము ఏదన్నా ఇంట్లో వాళ్ళకు ఏ ఆధారపడకుండా ఏదైనా 10 రూపాయలు సంపాదించుకోవాలి అన్న వాళ్ళు, ఏదో ఒకటి ఇట్లా చేసుకొని ఏదో ఒకటి చేసి 10 రూపాయలు సంపాదించుకోవాలన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను నేర్పిస్తాను ఆన్లైన్లో. ఇదే కాదండి, 1 గ్రామ్ గోల్డ్ అయినా, మనం ఇయర్ రింగ్స్ అయినా, బ్యాంగిల్స్ అయినా, ఇలాంటివి నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశానండి. అంటే ఆఫ్లైన్లో చేస్తాను, నేను ఆన్లైన్లో ఇంతవరకు నేను పెట్టలేదు. ఇప్పుడు ఆన్లైన్లో కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను నేర్పిస్తాను ఫ్రీగానండి. మేము అమౌంట్ ఏం కట్టించుకోను. కానీ మేము నేర్చుకొని 10 రూపాయలు సంపాదించుకుంటాను. నేను ఇంట్లో వాళ్ళకు ఆధారపడుతున్నాను, నేను 10 రూపాయలు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఆన్లైన్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఉంది, అన్ని బీడ్స్ మనం ఇలా కుట్టుకోవాలి. ఎవరైనా చేసుకొని అర్న్ చేసుకోవచ్చండి. డబ్బులు అనేవి ఈజీగా మనం సంపాదించి, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా ఇలా బీడ్స్ మేకింగ్ చేసుకొని ఆ సరౌండ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఈజీగా. ఎవరికైనా నేర్చుకొని ఇంకొక 10 మందికి, ఒకరికి లేదా మీ ఫ్రెండ్లకు ఎవరికైనా నేర్పించినా ఎవరికైనా ఉపయోగపడుతుందండి ఈ వర్క్ అనేది. ఒకరికొకరు అందరూ హెల్ప్ చేసుకోండి. అని ఇలా ఎక్కించుకున్నాక నేను ఇప్పుడు ఏంటంటే ఎక్కించుకుంటున్నాను డాలర్. చూడండి, ఇట్లా ఇలా తీసుకోవాలి.
చూసారా ఇలా చూసారా ఇలా సేమ్ మొత్తం నేను ఇప్పుడు లాకెట్ ఎక్కించుకున్నాను. లాకెట్ ఎక్కించుకున్నాక ఇట్లా కూడా సేమ్ మొత్తం ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఇంట్లో ఖాళీగా ఉండి మీరు కూడా ఏదో ఒకటి చేసుకోవాలని థాట్‌లో ఉన్న కొంతమంది ఏంటంటే చేయలేక అలా ఉండిపోతారండి. అలాంటి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన కానీ ఇంట్లో హెల్ప్ లేక అలానే ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ నేను ఏదో ఒకటి చేయాలన్న వాళ్ళు నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఆన్‌లైన్‌లో అయినా చెప్తాను. లేదంటే మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఎక్కడున్నా లేదు మేము ఇంటికి వచ్చి నేర్చుకుంటాము. అలా అయినా నేను ఆఫ్‌లైన్ అయినా నేర్పిస్తాను. హైదరాబాద్‌లో ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగైనా నేర్పిస్తాను. లేదంటే ఎటైనా దూరంగా ఉన్నాము అంటే నేను ఆన్‌లైన్‌లో అయినా మీకు నేను ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో మీకు నేర్పిస్తానండి మేకింగ్ అనేది. మేకింగ్ చేసుకొని అర్న్ చేసుకోవచ్చండి. దీంతో బాగా సంపాదించుకోవచ్చు డబ్బులనేవి. దీంట్లో మనం చాలా రకాల బీడ్సే కాదండి. ఇప్పుడు చెంపసరాలు గానీ, ఇయర్ రింగ్స్ గానీ, బ్యాంగిల్స్ గానీ అలాంటివి ఏవైనా మీకు నేర్పిస్తాను నేను. మెటీరియల్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి అంటే నేను ఆన్‌లైన్‌లో చెప్పేదానికైనా రెడీ. ఇట్లా నేర్చుకుంటాము అనంటే ఇయర్ రింగ్స్ ఎలా చేయాలి, బ్యాంగిల్స్ కానీ నేను కూడా కొత్తగా పేజీ ఓపెన్ చేశానండి. ఇంతకుముందయితే నేను ఆఫ్‌లైన్‌లోనే చేసేదాన్ని. ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేస్తున్నా. చాలానే చేశాను కానీ నేను ఏ వీడియో తీయలేదండి. ఇంక నుంచి వీడియో తీద్దామని ఒక ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను. ఎవరికన్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన వీడియోస్ కూడా మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఫాలో అవ్వండి. మనం ఎక్కడన్నా పోతే వేలు డబ్బులు కడితేనే కానీ నేర్పించే వాళ్ళు ఉన్నారండి ఇయాల. కానీ నేను ఫ్రీగా నేర్పిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులుండవు. ఇంకోటేంటంటే నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటది కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక, వాళ్ళు డబ్బులివ్వక కొంతమంది ఆగిపోతారు కూడా లేడీసు. ఆ విషయం నాకు తెలుసండి. నేను అన్నీ అనుభవించి ఇక్కడి దాకా వచ్చాను. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను ఫ్రీగా అనేది చెప్పాలని డిసైడ్ అయ్యాను. చూసారా ఇలా మొత్తం అనుకోని నేను మొత్తం అయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేసేదని. ప్రతి ఒక్క మహిళకు నేను చెప్పేదేంటంటే ఎవ్వరైనా మనం హస్బెండ్ సపోర్ట్ ఉంటది కొంతమందికి. కొంతమంది ఇంట్లో వాళ్ళ అత్త, మామ, హస్బెండ్ ఫ్యామిలీతో పనులు ఎక్కువయ్యి ఆగిపోయి కూడా ఇట్లా బయటికెళ్ళి నేర్చుకోలేని సిచ్యువేషన్. పిల్లలుంటారు. అలా కూడా ఎళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఇట్లా అర్న్ చేసుకొని ఏదన్నా సంపాదించుకోవాలన్న వాళ్ళు నేను నేర్పిస్తానంటే నేర్చుకొని ఏదైనా చేసుకోవాలన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్‌లైన్‌లో అయినా, ఆన్‌లైన్‌లో అయినా ఎలా కావాలన్నా అలా నేర్పిస్తున్నా. ఏంటంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి మీకు రాలేని సిచ్యువేషన్‌లో ఎవరైనా ఉంటే కూడా నేను అన్ని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇంక ఇట్లా బీడ్స్ మోడల్స్, ఇంకా అలాంటి చైన్ మోడల్స్ కూడా చైన్ మోడల్స్ అంటే మధ్యలో చూపిస్తున్నా అనుకోకండి. ఇలా ఇలాంటి మోడల్ చాలా రకాలు ఉంటాయండి. అవి కూడా చేసి చూపిస్తాను. ఇట్లా చెంపసరాలంట ఇలా చాలా ఐటెమ్స్ నాకొస్తాయి చేయడం. చూసారండి ఇలా తెచ్చుకోవాలి. దీనికి ఇప్పుడు మనం ఈ థ్రెడ్ ఇక్కడ నాటేసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు నేను 2 లేయర్ తీసుకుంటున్నా. అందుకని ఇక్కడ 1 లేయర్ అయిన తర్వాత ఇది మనం నాటేసుకోవాలండి. ఇలా చూడండి. ఇలా దీంట్లో నుంచి మనం ఇలా లాగినాక దీన్ని ఇట్లా లోపలికెళ్ళి దీన్ని ఇలా బయటకి తీయాలి. అప్పుడు నాట్ అనేది పడుతుంది. చూసారా ఇలా దగ్గరికి లాక్కోవాలి. చూసారా ఇలా దగ్గరికి లాగినాక
ఇట్లా 3, 4 టైమ్స్ వేసుకుంటే మనకేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటదని ఇలా 3 టైమ్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చూసారా ఇలా. మళ్ళీ కిందికెళ్ళి నాటుముడి అంటారు చూడండి, అలా వేసుకోవాలి. అట్లా వేసుకుంటే దారం అనేది ఊడిపోకుండా నాటనేది పడతది ఈజీగా. చూసారా ఇలా. కానీ మనం వేసుకున్నప్పుడు కూడా అది అటు ఇటు కాకుండా మనం నీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి థ్రెడ్ అనేది. చూసారా ఇలా. చూడండి ఇలా. ఇది చూసారా ఇలా నాటేసుకున్నాం కదా! దీన్ని మనం మ్యాక్స్ బాక్‌తో గానీ, లైటర్‌తో గానీ ఇంకొకటి ఏదైనా ఉంటుంది కదా మన దగ్గర, ఇలా కాల్చుకోవాలండి ఇది. మొత్తం దగ్గరకు అయ్యేటట్టు ఇట్లా కాల్చుకోవాలి. మరీ మొత్తం కిందికెళ్ళిపోతే థ్రెడ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని దగ్గరికి కాల్చుకోవాలి. ఇట్లా. ఇలా కొంచెం ఇలా అండి. కొంచెం ఇలా ముద్దగా ఉందంటే మనకి థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది మనకి. చూసారా ఇలా. ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా! ఒక లేయర్ అయింది చూసారా ఇలా. అలానే 2 లైన్‌కి కూడా మనం థ్రెడ్ సరిపోయేటట్టు చూసుకోవాలి. సెకండ్ లైన్‌కు థ్రెడ్ ఏస్తున్నాను ఇప్పుడు. సేమ్ ప్రాసెస్ అంతే. ఫస్ట్ లైన్ ఎలా అనుకున్నామో సెకండ్ లైన్ కూడా సేమ్ అంతే ప్రాసెస్. చూసారా ఇలా. సేమ్ దీంట్లో నుంచి ఇలా తీసుకునేసి దీన్ని నాటేసుకోవాలి ఫస్ట్. ఇలా. నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అండి. ఆన్‌లైన్‌లో ఇంతవరకు చెప్పలేదు. బై మిస్టేక్ ఏదైనా ఉంటే వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఇలా చేశారు అనేసి కామెంట్ చేయండి. ఇలా 3 టైమ్స్ నాటేసుకుంటాను నేను. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉంటది. ఇవి బీడ్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయండి. మనం తీసుకున్న మెటీరియల్ ఏదైనా గానీ క్వాలిటీ తీసుకుంటా అండి నేను. కలర్ చేంజ్ అవ్వడం గానీ ఇలాంటివి ఉండవు. రియల్ బీడ్స్ తీసుకుంటాను నేను ఏమన్నా గానీ. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని నేను ఇంకా మన పేజ్‌లో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సేమ్ ప్రాసెస్ అంటే నీడిల్‌కి ఎక్కించుకునేసి థ్రెడ్ అనేది నీడిల్‌కి లేకపోయినా డైరెక్ట్ అయినా ఎక్కించుకోవచ్చండి. అది మీ ఇష్టము. నీడిల్ అయితే ఈజీగా ఉంటదని చెప్పి నేను నీడిల్ ఎక్కించుకుంటాను. హ్మ్. ఈజీగా ఎక్కిపోతాయి ఇలా. చూసారా? ఇలా. ఇది మొత్తం నేను ఎక్కించినాక మీకు ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. చూసారా ఇలా. మొత్తం సేమ్ ప్రాసెస్ అండి. మొత్తం బీడ్స్ అనేవి అన్నీ ఇలా ఎక్కించుకోవాలి. చూసారా ఇలా. సేమ్ ప్రాసెస్ మొత్తం ఇలా. సేమ్ అంతా ఏంటంటే నేను మొత్తం అయిన తర్వాత మీరు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. చూడండి ఇలా కూర్చుకున్నాక ఇలా దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి ఇట్లా. చూసారా ఇలా. లాకెట్లో పైకి
సరే ఇలా చూసుకొని మెల్లగా లాక్కోవాలండి. చూసారా ఇలా చూసారా ఇట్లా. ఈ పక్క కూడా సేమ్ ప్రాసెస్ ఇలా. సేమ్ ప్రాసెస్ అండి. వేసేసుకున్నాక లాస్ట్ నాట్ వేసుకోవాలి. ఇంకా అది కూడా చూపిస్తాను. ఫైనల్ లుక్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తానండి. మొత్తం ఇలా వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ అంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారా సేమ్ ప్రాసెస్ అండి. ఇలానే చూసారా ఇలా ఇలా వస్తుందండి. నాటేసి చూపిస్తాను మీకు. చూసారా ఇలా నాటేసుకోవాలి. సేమ్ అంతే అండి. ఇంతకుముందు ఆ పక్క చూపించాను కదా ఇలా వెళ్ళని, అలానే 3 టైమ్స్ తీసుకున్నాను. ఇది థ్రెడ్ అనేది ఇలా అక్కడికి లాక్కునేసి ఇలా నాట్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా నాట్ అనేది దగ్గరికి లాక్కునేసి ఈ బీడ్స్ కార్నర్ నుంచి ఇలా తీసి దీని మధ్యలోకి వెళ్ళి లాక్కోవడం. జస్ట్ ఇట్లా 3 టైమ్స్ వేసుకోవడం. సేమ్ అండి అంతే. ఇందాక ఇలా చూపించాను కదా ఇలా కాల్చుకోవాలనేసి. ఈ అగరబత్తి ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా ఎవరన్నా చేసుకోవాలన్నా ఒక్కసారిగా థ్రెడ్ అనేది దగ్గరికి అయిపోకుండా దీంతో ఏంటంటే స్లోగా మనం రాని వాళ్ళు ఎలా చేసుకోవాలో ఈజీగా ఉంటుంది. ఈ రెండు అనేది విడిపోకూడదండి. విడిపోయిందనుకో మనకు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇట్లా వేడి మీదనే మనం ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలి. చూసారా ఇలా దగ్గరికి. ఇది చూసారా 2 జాయింట్ అయినాయి ఇలా. ఓకేనా. ఇలా అయితే ఏంటంటే ఊడిపోవు. చూసారా ఇలా 2 జాయింట్ ఉంటే మనకు థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారా ఇది ఫైనల్ లుక్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఇలా. దీనికి నా దగ్గర థ్రెడ్ ఉంది, బ్యాక్ థ్రెడ్. దీనికి ఇలా హుక్స్ వస్తుంది. ఈ హుక్ను మనం ఇలా జస్ట్ ఇలా జాయింట్ చేసుకోవడం. చూసారా ఇలా. ఇది ఫైనల్ లుక్ అండి. ఇది నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని. ఈ ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేసి. చూడండి ఇలా ఇలా వచ్చిందండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. నచ్చింది అనుకుంటున్నా అండి అందరికీ. ఓకేనా. ఇది ఫైనల్ లుక్. ఓకేనా. థ్యాంక్ యూ అండి.